వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగుకు రెడీ అవుతోంది వ్యవసాయ శాఖ. అధికారులతో సమావేశమైన మంత్రి పోచారం ఖరీఫ్ పై చర్చించారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాలు అందించామని చెప్పారు పోచారం. ఈ ఏడాది పత్తి సాగును తగ్గించామన్న ఆయన రైతులు ఇప్పుడే విత్తనాలు వేయొద్దని సూచించారు. నైరుతి రుతుపవనాలు వచ్చాకే విత్తనాలు వేయాలన్నారు. అటు కేంద్రం కరువు ఇన్పుట్ సబ్సిడీ వాటా ఇవ్వగానే రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. పత్తి పంటను తగ్గించండి, దాని ప్రత్యామ్నాయంగా మీకు ఏ విత్తనం కావాలనుకున్నా ఆ విత్తనం మీకు అందుబాటులో ఉంచాం. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్న మాదిరిగా ఉంటుంది. ధరలు ఉండేటువంటి పరిస్థితి లేదు. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఎగుమతుల పైన రాయితీలు తగ్గించడం వల్ల ఈ ఇబ్బంది వస్తూ ఉంది. కాబట్టి దయచేసి పత్తి పండించే రైతులకు ప్రత్యేకంగా మరొకసారి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేరళలో ఋతుపవనాలు నిన్న ప్రవేశించినాయి. మనం రావటానికి ఇంకా 3-4 రోజులు పడుతుండొచ్చు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు మామూలు వర్షాలే, ఋతుపవనాల ప్రభావంతో కురుస్తున్నటువంటి వర్షాలు కావు. మీరు భూమిని దున్నుకోనండి, కానీ విత్తనము ఇంకా పూర్తి స్థాయిలో భూమి తడిసేంత వరకు దయచేసి విత్తనం వేసుకోకండి. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కొన్ని పద్ధతులు మార్చి ఈ యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ పాలసీని మార్చింది. మీకు ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే గడువు ఈ నెల 14తో ముగుస్తుంది. తెలంగాణ సోనా కొత్త వెరైటీ ఇంట్రడ్యూస్ చేశాం. ఇది మంచి వెరైటీ. నిబంధనలు ఏంటంటే విత్తనాన్ని జూన్ నెలలో నార్మల్ పోసుకోకండి. ఇది ఒక విత్తనమే. జూలై నెలలో ఈ రకం వరికి నార్మల్ పోసుకోండి. జూలైలో 60 నుంచి 70 మిల్లీమీటర్ వర్షం పడి భూమి 6 నుంచి 8 ఇంచుల లోతు వరకు తడిసిన తర్వాతనే మీ యొక్క పంట విత్తనాన్ని నాటుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.